జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా విషయంలో మొత్తానికైతే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకున్నదైతే దాదాపుగా సాధించింది. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అహంకారాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏకంగా నేలకు తీసుకొచ్చినాడు. మేమే గొప్ప అని, మాది అగ్రరాజ్యం అని, మేము చెప్పినట్టే భారత్ నడుచుకోవాలని, భారత్ను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పనికిమాలిన ప్రయత్నాలన్నీ కూడా నీరు గారిపోయినాయి. భారతదేశం వాళ్ళు చెప్పు చేతల్లో ఉండాలన్నా వారిని పాస్ గల మంచి మంచి వాళ్ళని చూసిందిరా భారతదేశము. మీరెంత, మీకు అత్యంత. దీంతో ఇప్పుడు సరే అనుకునేది జరక్క ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ యూటర్న్ తీసుకొని భారతదేశం వద్దకైతే వచ్చిందనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఈ డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు మన భారతదేశంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నాడు. మన దేశంతో అనేక ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాడు. సరే, మనకు కొన్ని విషయాల్లో ఫేవర్ కూడా చేసినాడు. ఏది, ఈయన గారు ఫస్ట్ టైం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇక ఇదే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత మళ్ళా యూటర్న్ తీసుకున్నాడు అనమాట. మేము చెప్పినట్టే భారతదేశం నడుచుకోవాలని చెప్పేసి మనల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. తమ ఉత్పత్తులైనటువంటి డైరీ ఉత్పత్తులను, అదేవిధంగా మొక్కజొన్న వంటి పంటలను భారత్ కొనుగోలు చేయాలని చెప్పేసి కొన్ని నిబంధనలు కూడా విధించాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినటువంటి క్రెడిట్ను అది నాకే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. అదేవిధంగా ఏంలే భారతదేశం నోబెల్ బహుమతి కింద నామినేట్ చేయాలా అని చెప్పి కూడా ఆయన కోరినాడు అనమాట. ఆల్రెడీ ఈ పాకిస్తాన్ ఇలాంటి పనికి మళ్ళీ కొన్ని దేశాలు వచ్చేసి ఆయనకు ఈ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది ప్రపోజల్స్ కూడా పెట్టినారు. అంటే మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి. అదేవిధంగా భారతదేశం కూడా చేయాలని చెప్పేసి పెద్ద ఆశలే పెట్టుకున్నాడు. కానీ భారతదేశం అయితే సరిగ్గా సమాధానం ఇచ్చింది, సరైన దెబ్బే కొట్టింది ఆ విషయంలో. వీటన్నింటిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత మాత్రం కూడా అంగీకరించాల. ఆపరేషన్ సింధూర్ అనేది డొనాల్డ్ ట్రంప్ మూలంగా ఆగిపోయిందని చెప్పేసి, ఒకవేళ గనక వాళ్ళ ఒత్తిడికి తలగ్గో, లేకపోతే మరొక దానికో, ఏదో అవసరమనో, లేకపోతే మన మీద పన్నులు విస్తారని చెప్పో, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ గనక మన వాళ్ళు అబద్ధాలు చెప్పినారు అనుకో, ఈ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న విలువ అనేది పోతుందన్నమాట. ప్రపంచ దేశాలకు భారత్ మీద ఉన్నటువంటి గౌరవం అనేది తగ్గిపోతుంది. ఇకపైన భారత్ని ఎవరు కూడా నమ్మరు. పైగా ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కావడంతో ఈ ఆపరేషన్ సింధూర్ను నిలిపేసినటువంటి ఘనత మన మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వాల. చెప్పాలంటే అసలు సంబంధమేలే, అతనికి సంబంధమేలా. ఇది మనం మాట్లాడుకునేది మనం చెప్పుకునే కాదు. పాకిస్తాన్ వాళ్ళే ఆ మాట చెప్పినారు, ఒరే స్వామి ఈ దీన్ని ఆపడంలో అసలు అమెరికా పాత్ర ఏమీ లేదని చెప్పేసి వాళ్ళ నాయకులే చెప్పారు. దాని గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తేనే మేము ఈ ఆపరేషన్ సింధూర్ను కొన్ని రోజుల పాటు నిలిపేశాం. డొనాల్డ్ ట్రంప్ అసలు నాకు ఫోన్ కూడా చేయలేదు ఈ విషయంలో అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు తెగే చెప్పేసినారు. ఇకపోతే డైరీ ఉత్పత్తులు, మొక్కజొన్న పంటలను భారత్ కొనుగోలు చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మరో కండిషన్ పెట్టాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మొక్కజొన్నలను ఎక్కువగా పండించే మొదటి 10 దేశాలలో మన భారత్ కూడా ఒకటి. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ మొక్కజొన్న పంటను ప్రధాన పంటగా పండిస్తూ ఉంటాయన్నమాట. అటువంటిప్పుడు మనం గనుక అమెరికాలో పండేటటువంటి ఆ మొక్కజొన్నలను మన దేశ మార్కెట్లోకి కనుక తీసుకొస్తే మన రైతులు దారుణంగా నష్టపోతారు. అంతే కదా. ఆల్రెడీ మనకు ఇక్కడ విపరీతమైన పంట ఉన్నది. మన పంట మనం కొనుక్కోకుండా బయట వడిదేది మనం కొనేది ఏందంటాలే. అందుకే ఆ మొక్కజొన్నలను కొనుగోలు చేయడానికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఇకపోతే డైరీ ఉత్పత్తులు, మన దేశంలో ఈ డైరీ ఫామ్ల పైన ఆధారపడి 12 కోట్ల మంది బతుకుతున్నారు. ఏకంగా వ్యవసాయంతో పాటు ఈ గేదెలను, ఆవులను పెంచుకుంటా వాటిపైన జీవనం సాగిస్తున్నారనమాట. పైగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి పాలు స్వచ్ఛమైనటి, కానీ అమెరికాలో ఉత్పత్తి అయ్యేటటువంటి పాలు నాన్ వెజ్ పాలు అనమాట. ఇదేంద్ర స్వామి నాన్ వెజ్ పాలు అంటున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అక్కడ ఈ గేదెలకు కావచ్చు, ఆవులకు కావచ్చు, ఈ మామూలుగా ఈ రక్తము, మాంసం కలగలిపినటువంటి ఆ ఫీడింగ్ అయితే ఇస్తారంట. తద్వారా వచ్చినటువంటి పాలతో పాల పదార్థాలు తయారు చేస్తారనమాట. ఎక్కడ? అమెరికాలో. చూడండి, అందుకే ఈ అమెరికన్ పాల ఉత్పత్తులను కూడా భారత్లోకి ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఎంత మాత్రం కూడా అంగీకరించాల. ఇవన్నీ కూడా మోడీ గారు మన దేశ ప్రయోజనాలను, మన దేశ గౌరవాన్ని, మన దేశ రైతులను దృష్టిలో పెట్టుకునే అమెరికాకైతే ఎదురు తిరిగినారు. అర్థమవుతుందా? ఇక ఈ కోపాన్ని మనసులో ఉంచుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యానిచ్చి పెద్ద
ఎత్తున ఈ ముడి సొమ్మంతా కూడా కొనుగోలు చేస్తుందని, దాని మూలంగానే ఆ వచ్చిన డబ్బుతో ఈ రష్యా పోయి ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందని చెప్పి మన భారతదేశం మీద 2 విడతలుగా 50% పన్నులను అయితే విధించాడు. అంతేకాకుండా మన దేశానికి డెడ్ ఎకానమీ అని, భారత్ ఒక మునిగిపోయేటటువంటి నావలాంటిదంట శాపనార్థాలు పెట్టాడు. చెప్పాలంటే ఈయన మైండ్ వచ్చేసి ఆయన మెంగన పోయినట్టు ఉన్నది. అర్థమైందా? ఆల్రెడీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం ఇప్పుడు 4వ స్థానంలో ఉండాలి, 3వ స్థానానికి చేరుకోవడానికి అతి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఏం మాట్లాడతాడైనా, ఏం మాట్లాడతాడంటాలే. అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అమెరికా ముందు తల వంచకుండా తాను చేయాల్సిందంతా కూడా తాను చేస్తూ పోయిందన్నమాట. ఈ క్రమంలో అమెరికాకు ధమ్కీ ఇవ్వడానికి మన నరేంద్ర మోడీ గారు చైనా పర్యటన కూడా పోయించినారు. చైనాతో స్నేహం చేస్తా ఉన్నట్టు కనిపించినారు. దీంతో ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విషయం పూర్తిగా అర్థమైపోయింది. తాను ఎంతటి తప్పు చేశాను అని చెప్పేసి తన తప్పునైతే తెలుసుకోసాగినాడు. అర్థమైందా? తాను గనక భారతదేశాన్ని దూరం చేసుకుంటే ఈ భారతదేశం చైనా రష్యాలతో కలిసి ఒక సరికొత్త కూటమిని అయితే ఏర్పాటు చేస్తాదని చెప్పి తెలుసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. అబ్బా ఏమి కత్తో చూడండి, ఒక నాయకుడు కూడా ఏడన మారి ఉంటాడా? ఎన్ని యూటర్న్లో. భారత్తో అమెరికా సంబంధాలు విడదీయలేనాటి అని చెప్తానే మొన్న మన మోడీ గారి పుట్టినరోజున మోడీ గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినాడు అనమాట. చూడండి, ఇక మోడీ గారు కూడా అమెరికాతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఇప్పుడు అమెరికా మరో 2 అడుగులు దిగొచ్చి భారత మీద విధించేటువంటి ఈ పన్నుల్లో 20% పన్నులను ఎత్తివేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మోడీ గారు ఎలాంటి వాళ్ళు, ఎంత మొండోళ్ళు మనకు బాగా తెలుసు. ఆయన ఏదైనా న్యాయంగా ధర్మంగా ఆయన చేయాల్సిన పని చేసుకుంటా పోతాడు. ఏ దేశమైనా ఎవరైనా స్నేహం చేస్తే ఇంకేమిలా వాళ్ళకు తగినటువంటి ప్రాధాన్యం, ఆ గౌరవం అనేది ఇస్తారనమాట. ఒకవేళ దేశానికి ఎవరైనా ఎదురు తిరిగితే మన దేశానికి చెడ్డ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే తొక్కి పెట్టి నారదీస్తారు. అది అమెరికా అయినా కూడా, వాళ్ళ బాబైనా, ఎవరైనా కూడా అంతే. సరే, ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా భారత్ల మధ్య ఈ వాణిజ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. మన స్టార్ హీరో అయినటువంటి పీయూష్ గోయల్ గారు అమెరికాతో ఈ వాణిజ్య చర్చలు జరపడానికి అమెరికాకి అయితే పోయి వచ్చినారు. చర్చలు కూడా సానుకూలంగా జరిగినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్కో రూబియో మాట్లాడుతా, భారతదేశం మాకు అత్యంత కావాల్సినటువంటి మిత్ర దేశం. భారతదేశంతో మా సంబంధాలను ఎప్పటికి కూడా మేము వదులుకోలేం. భారత్తో మా సంబంధాలు అనేటివి సహజమైనటువంటి సంబంధాలు. భారత్ను ఇబ్బందులు పెట్టే పనులు మేము ఇకపైన ఎంత మాత్రం కూడా చేయబోమని చెప్పి మాట్లాడినాడు. ముందే ఆడిపోయింది బుద్ధి, గడ్డి తినబోయిందా? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది కథ. మనకు బాగా అర్థమవుతుంది కదా. భారతదేశంతో వాణిజ్యం, రక్షణ, రేర్ ఎర్త్ మినరల్స్, ఇంధనం, ఔషధాలు వంటి కీలక రంగంలో అతి పెద్ద ఒప్పందాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా భారత్ పైన విధించినటువంటి 50% పన్నులను మళ్ళీ వెనక్కి తీసుకోవడం గురించి కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి మాట్లాడినాడు. త్వరలోనే ఆ నిర్ణయం కూడా తీసుకుంటాము. ఎందుకంటే భారతం మాకు కావాల్సినటువంటి మిత్రదేశం అంటూ ఈ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశాడనమాట. మన దేశం పైన విధించినటువంటి పన్నులను మళ్ళీ రద్దు చేస్తామని చెప్పి చెప్పకనే చెప్పినాడు. అది విషయం. మన నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మోడీ గారు దేశం కోసం ఎంత మాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో లేరు. ఏదైనా కూడా నేషన్ ఫస్ట్ అనేటటువంటి విధానాన్ని ఖచ్చితంగా అది ఆయన పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనకు కావచ్చు, మన దేశానికి కావచ్చు డోకానేలే. మనం ఎవరైతే మోడీ గారిని నమ్మి ఆయన మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెట్టుకుని ఆయనకైతే ఓటేసినామో ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఆయన అయితే నిలబెట్టుకుంటున్నాడు. ఈ పొరంబోక మండలం ఎంతమంది ఎన్ని వాగినా కూడా వాళ్ళు నీచులు, వాళ్ళు అట్నే వాగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం బాగుండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎంతసేపటికి వాళ్ళకి బానిస బతుకులే ఇష్టం అనమాట. కాబట్టి వాళ్ళ నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అలా కాదు కదా. ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏమి జరగబోతుందో మనకు తెలుసు, గతంలో ఏమి జరిగిందో కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ స్పష్టత అనేది ఉండాలన్నమాట ప్రతి ఒక్కరిలో కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.